ఇక వివరాల్లోకి వెళ్తే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా ఏలూరులో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి హాజరయ్యారు. ముందుగా ఫైర్ స్టేషన్ సెంటర్ వద్ద గల నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం అమీనాపేటలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన హైబ్రిడ్ మహానాడు కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పాల్గొన్నారు. పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ స్థాపనతో సమైక్య ఆంధ్రప్రదేశ్ దశ దిశ మార్చిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందన్నారు. పేదల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేసి తెలుగు ప్రజల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నారని కొనియాడారు. ఎన్టీఆర్ ఆశయ సాధనకు కార్యకర్తలంతా సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ మంత్రి మరడాని రంగారావు, ఎస్ఎంఆర్ పెదబాబు, పాలడుగు రమాదేవి, ఉప్పాల జగదీష్ బాబు, ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు, జుంజు మోజెస్, డాక్టర్ వావిలాల గోపాలకృష్ణ, పెద్దాడ వెంకటరమణ, పలువురు సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆంధ్రుడా ఊరు వాడ ఉసులంది చూడరా, మేలుకోర ఆంధ్రుడా ఊరు వాడ ఉసులంది చూడరా. మేలుకోర ఆంధ్రుడా ఊరు వాడ ఉసులంది చూడరా, మేలుకోర ఆంధ్రుడా ఊరు వాడ ఉసులంది చూడరా. మేలుకోర ఆంధ్రుడా ఊరు వాడ ఉసులంది చూడరా, మేలుకోర ఆంధ్రుడా ఊరు వాడ ఉసులంది చూడరా. ఈరోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కీర్తిశేషులు శ్రీ నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి సందర్భంగా మరి ఫైర్ ఆఫీస్ సెంటర్లో ఆయనకి ఘన జయంతి నివాళులు మరి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించారో ఆనాటి నుంచి నేటి వరకు కూడా తెలుగుదేశం పార్టీని మరి తర్వాత రామారావు గారి తర్వాత చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ గారు రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర అభ్యున్నతి కోసం ఏ విధంగా చేస్తున్నారనేది మనం అందరం కూడా చూడాల్సిన అవసరం ఎంత ఉంది. ప్రజలందరూ ఒకటే గమనించుకోవాలి, సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఏ విధంగా జరిగింది, ఎప్పుడు పెరిగినా కూడా అది ఏదైతే గత 40 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నట్టే. ఏదైతే నందమూరి తారక రామారావు గారు మన ఆంధ్రప్రదేశ్లో పుడతాం అనేది మన ఆంధ్రప్రదేశ్ యొక్క అదృష్టంగా మనం భావించాలి. ఎందుకంటే ఆయన ఈ పార్టీని స్థాపించకపోయి ఉంటే ఆంధ్రప్రదేశ్ ఇంత అభివృద్ధి చెందడం కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంత అభ్యున్నత స్థానంలో కానీ ఉండేవారు కాదు. డెఫినెట్గా ఆయన ఆంధ్రప్రదేశ్ కోసమే పుట్టాడు. ఆయన పుట్టిన తర్వాత ఆ పార్టీని
ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం ఒక గోల్ని, ఎందుకంటే భావితరాల భవిష్యత్తు కోసం అహర్నిశలు కూడా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఆయన అడుగుజాడల్లో లోకేష్ గారు ఏ విధంగా నడుస్తున్నారో ప్రజలందరూ కూడా గమనించుకోవాలి. రేపు భావితరాలు బాగుండాలన్నా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో జరగాలన్నా అది తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం. ఏ పార్టీ కూడా ఈ విధంగా రేపటి తరాల భవిష్యత్తు కోసం ఇవాళ వరకు ఇప్పుడు ఆలోచించాల. మరి ప్రజలందరూ కూడా గమనించి ఈ కూటమి ప్రభుత్వానికి డెఫినెట్గా ఈ 44 వసంతాల మహానాడు ఏదైతే జరుగుతుందో భవిష్యత్తులో ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ ప్రజలందరికీ కూడా తెలియాలనే ఉద్దేశంతోనే ఈ మహానాడిని వర్చువల్ విధానంలో క్లస్టర్ వారీగా నిర్వహించడం జరిగింది. దీన్ని ప్రజలందరూ కూడా గమనించి ప్రతి ఒక్కరు కూడా భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకోవడం జరుగుతుంది.